జనరల్గా లాట్ ఆఫ్ కామిక్ యాక్టర్స్ అనేవాళ్ళు కామెడీ నుంచి షార్ప్గా మనం వెంటనే డ్రామాలోకి వెళ్ళాలని ట్రై చేస్తారు. సో మీరు చాలా ఎక్స్పెరిమెంట్ ఫిల్మ్ చేశారు, మల్లేశ్వరం కావచ్చు, మల్లేశ్వరం కావచ్చు, అట్లాగే బలగం కావచ్చు, అట్లా 35 కావచ్చు అట్లా. సో డ్రామా చేసిన తర్వాత మళ్ళీ కామిక్ రావాలంటే కొంచెం తడబాటు అవుతుంది, స్ట్రగుల్ ఉంటుంది. సో మీరు మీరు సీరియస్గా కోట్ చేసిన తర్వాత వెంటనే ఈ సారంగ్ పాణికి రావడానికి రీజన్ ఏంటి? ఒకటి ఏంటంటే దెర్ ఇస్ నో స్పెసిఫిక్ స్ట్రాటజీ, నేను ఇలాంటి క్యారెక్టర్లు చేయాలి అని అట్లా కాకుండా నేను మంచి కథలు చెప్పాలని అనుకుంటాను. ఐ సీ మై సెల్ఫ్ యాజ్ అ క్రియేటర్, స్టోరీ టెల్లర్. అండ్ ప్రతి ఒక్కరూ ఇలాంటి కథలు మోర్ ఇంపార్టెంట్లీగా ఒక ఆడియన్స్గా నేను ఇలాంటి సినిమాలు చూడాలనుకుంటా. థియేటర్కి వెళ్ళి లేకపోతే ఇంట్లో నేను ఖాళీగా కూర్చున్నా కూడా మనం అందరం మంచి సినిమాలు చూడాలని అనుకుంటాం. సో అలాంటి కేటగిరీకి చెందిన మంచి సినిమాల్లో, మంచి కథల్లో ఏదో ఒకటి నేను నమ్ముతున్నాను. అండ్ ఇది కోర్టు తర్వాత వచ్చింది అంటే ఏమైందంటే ఒక సినారియోలో, అంటే ఒక హైపోథెటికల్ సిచ్యువేషన్లో ఒకవేళ ఇది కోర్టు కన్నా ముందు వచ్చి ఉంటే కోర్ట్ అనే సినిమా ఒక డిఫరెంట్ అప్రోచ్గా ఉండేది నాకు. బట్ లక్కీలీ ఆర్ అన్లక్కీలీ ఆర్ ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ సందర్భానికి తగ్గట్టు ఇది రైట్ టైం ఇది రావడానికి.